వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొత్త అంశాల్ని, లేని వివాదాల్ని సృష్టిస్తున్నారా? రాష్ట్రంలో కులాల మధ్య, ముఖ్యంగా కమ్మ వర్సెస్ కాపు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వైఖరి చంద్రబాబు నాయుడుకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సఖ్యతను చెడగొట్టే ప్రయత్నం చేసే ప్రమాదం లేకపోలేదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి చెందినటువంటి బొండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. అంతకుముందు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా పెద్ద ఎత్తున వివాదం సృష్టించాయి, కలకలం రేపే. ఆ తర్వాత మైలవరం ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పడంతో కాస్త సద్దుమణిగిన పరిస్థితి. అసలు ఏం జరిగిందంటే, గతంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కాపు సమారాధనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఇతర కాపు ఎమ్మెల్యేల సమక్షంలో, కాపుల సమక్షంలో కాపులంటే కాపులకి కమ్మోళ్ళకి పెద్దగా తేడా లేదు, కాపులంటే చిన్న కమ్మోళ్ళు, కమ్మోళ్ళు అంటే పెద్ద కమ్మోళ్ళు అని చెప్పి వ్యాఖ్యానించారు. ఎక్కువ పెద్ద మొత్తంలో పొలాలు ఉన్నవారు, అంటే ఆర్థికంగా బలపడిన వారిని చిన్నతనంలో కమ్మోళ్ళు అని పిలిచేవారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని, పొలాలు అంతగా లేని వారిని కాపులంటూ పిలిచేవారంటూ వ్యాఖ్యానాలు చేయడం ద్వారా కాపుల్ని తక్కువ చేసి మాట్లాడారనే విమర్శ, ఆరోపణలు బలంగా వచ్చాయి. ఈ క్రమంగా కాపులకి కమ్మలకి మధ్యనటువంటి విభేదాలు కాస్త మరోసారి బయటపడిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పడమే కాకుండా కాపులకు క్షమాపణ చెప్పారు. నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పడంతో కాస్త సద్దుమడిగిన పరిస్థితి. తాజాగా బొండా ఉమ్మ ఇప్పుడు కృష్ణా జిల్లాను వంగవీటి మోహన్ రంగా జిల్లాగా ప్రకటించాలని మరోసారి కాపునాడు వన సమారాధన సమక్షంలో వ్యాఖ్యానించిన పరిస్థితి. కాపునాడు ఉద్యమానికి 50 ఏళ్ల నిండిన సందర్భంగా ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా కొత్త వివాదం రేపనున్నాయంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితే కనిపించే పరిస్థితి లేకపోలేదని తెలుస్తోంది. వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలి కృష్ణా జిల్లాకి అని చెప్పి చెప్పడం ద్వారా దీనిపై త్వరలో చంద్రబాబు నాయుడిని కలిసి ప్రతిపాదన ఉంచుతాను, ఖచ్చితంగా ఆ దిశగా ఉద్యమం లేవదీస్తాననే పరోక్షంగా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ మంత్రి పదవి రాకపోవడంతో కాస్త అయిష్టంగా ఉన్నారు. గతంలో కూటమి పార్టీలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీకి చెందినటువంటి నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి అటవీ శాఖలో ఏ అధికారులు అందుబాటులో ఉండడం లేదు, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పుకున్నామంటే డిప్యూటీ సీఎం కూడా అందుబాటులో లేరని చెప్పి ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కూడా బొండా ఉమ మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఈ వివాదాలకు తగ్గట్టుగా ఇటీవల కందుకూరులో జరిగినటువంటి లక్ష్మీనాయుడు హత్య ఉదంతం కూడా మన కళ్ళ ముందుంది. ఈ హత్య కూడా కమ్మ వర్సెస్ కాపు ఆధిపత్య పోరు, ఆ ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగానే లక్ష్మీనాయుడు హత్య జరిగిందనేది ఒక ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ, ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ బొండా ఉమ తాజాగా రాజేసినటువంటి అంశం కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలనేది. సో ఇది వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టకూడదని కాదు, కానీ ఇది ఖచ్చితంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి కమ్మోళ్లకు ఇది ఈ అంశం గిట్టని అంశం. ఎందుకంటే ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గనక ఈ ప్రతిపాదనను అంగీకరించి వంగవీటి మోహన్ రంగా జిల్లాగా కృష్ణా జిల్లాను ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా అది ఆ జిల్లాలో ఉన్నటువంటి కమ్మోళ్లకు ఆగ్రహం తెప్పించవచ్చు, వారిలో వ్యతిరేకత రావచ్చు. ఎందుకంటే కృష్ణా జిల్లా అంటే ఎన్టీ రామారావు స్వగ్రామమైనటువంటి నిమ్మకూరు ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాను వంగవీటి మోహన్ రంగా జిల్లాగా పేరు పెడితే అక్కడ ఉన్నటువంటి కమ్మోళ్లకు ఖచ్చితంగా ఇది సహించే పరిస్థితి లేదు. అదే సమయంలో గతంలో వంగవీటి మోహన్ రంగా హత్య కూడా కాపు వర్సెస్ కమ్మ ఆధిపత్య పోరు, ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగానే జరిగిందనేది ఒక వాదన లేకపోలేదు. సో ఈ అన్ని క్రమాల్లో చాలా కాలంగా కాపులకు కమ్మోళ్లకు మధ్య విభేదాలు ఉండేవి. ఎప్పుడు తెలుగుదేశం పార్టీతో కాపులు అంత సఖ్యతగా లేరు. గతంలో 2009కి ముందు వరకు కాంగ్రెస్తో ఉండేవారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిన తర్వాత
చిరంజీవి వెంట కాపులు నడిచిన పరిస్థితి ఏపీలో. ఆ తర్వాత అదే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతోటి కాపులంతా తిరిగి కాంగ్రెస్ పంచనే చేరారు. కానీ 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడంతోటి అప్పటి నుంచి కాపులు తిరిగి జనసేన వైపు చేరారు. 2014లో జనసేన పోటీ చేయకపోయినా రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ భాగస్వామ్య కూటమికి మద్దతు ఇవ్వడంతోటి అప్పటి నుంచి కాపులు కమ్మోళ్ళ మధ్య ఉన్నటువంటి సఖ్యత ఒక్కసారిగా కుదిరింది. ఆ 2014లో అధికారం ఏర్పాటుకు కారణమైంది. ఆ తర్వాత 2019లో తిరిగి ఇద్దరు విడిపోవడంతోటి మళ్ళీ అధికారం రాని పరిస్థితి. 2024లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్, జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీల మధ్య సఖ్యత కుదరడం, కూటమిలో భాగస్వాములుగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. అంటే ఇద్దరి మధ్య సఖ్యత గతంలో లేని సఖ్యత ఈ మధ్యన కుదిరింది. అటువంటిది కూటమి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేల కొన్ని లేని అంశాన్ని వాళ్ళు క్రియేట్ చేయడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము వంటి చర్యల ద్వారా కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబుకు కొత్త నొప్పులు తీసుకొస్తుందనే అపవాదు లేకపోలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వ ముఖ్యంగా టీడీపీ నేతల మాటలను కంట్రోల్ చేసుకోవాలనే ఒక వాదన వినిపిస్తుంది. లేకపోతే రానున్న కాలంలో ఒకవేళ వంగవీటి మోహన్ రంగా జిల్లా ప్రకటించాలని ఏదైతే బొండా ఉమ వ్యాఖ్యానాలు చేశారో, బొండా ఉమకు వాస్తవానికి అంత కెపాసిటీ ఉందో లేకపోయినా ఒకవేళ ఈ నినాదాన్ని బొండా ఉమ రాజేసినటువంటి వివాదాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అది మెజార్టీ సంఖ్యలో ఉన్నటువంటి కాపులు ఓన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది చంద్రబాబుకు ఒక పెద్ద చిక్కుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చినటువంటి కాపునాడు ఉద్యమం అనేది పవన్ కళ్యాణ్‌కి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఆ క్రమంలోనే 2017లో ఆయన 2014లో చంద్రబాబు వెంట ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత 2014 ప్రభుత్వం చివరి దశలో అంటే 2017, 18లో చంద్రబాబుకు దూరం అవడానికి కారణం కూడా కాపునాడు ఉద్యమమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు తిరిగి వంగవీటి మోహన్ రంగా జిల్లాగా ఏదైతే పేరు పెట్టాలని చెప్పి బొండా ఉమ వ్యాఖ్యానాలు చేశారో, ఒకవేళ ఈ నినాదమే ఉద్యమం అయితే, ఈ నినాదాన్ని కాపులు ఓన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది చంద్రబాబుకు, అటు కూటమి పార్టీలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్‌కు పెద్ద చిక్కులు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే ఓవరాల్‌గా బొండా ఉమ వ్యాఖ్యలు, గతంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు కావచ్చు, కందుకూరు వ్యవహారం కావచ్చు, ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు, కమ్మ వర్గాల మధ్య సఖ్యతను దూరం చేసే ప్రయత్నాలుగానే మేధావి వర్గాలు గాని, విశ్లేషకులు గాని భావిస్తున్న పరిస్థితి.